అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే MyBee3 యాడ్స్ డైరెక్టర్స్ 71 మంది డైరెక్టర్స్ కి బెయిల్ అనేది వచ్చిందా లేదనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి చూడండి, అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చి ఉంటే ఒక లైక్ అనేది వేయండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం రండి. 13వ తేదీ నేను ఒక వీడియో వేసాను. 71 మంది డైరెక్టర్స్ బెయిల్ ఏమైందనేసి. అక్కడ రాలేదు మనకు 13వ తేదీ. 18వ తేదీకి వాయిదా అనేది వేశారు. ఈరోజు హీరింగ్ అనేది వచ్చింది. ఏమైందంటే బెయిల్ అనేది రాలేదు. అలాగే ఎండి సార్ రిలాక్సేషన్ కూడా రాలేదు. సారీ, ఈ మాట చెప్పడానికి నాకు కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక రిపోర్ట్ అనేది అడుగుతున్నారు. ఆ 71 మందికి రిపోర్ట్స్ ఏదో సబ్మిట్ చేయాలంట. ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి కంపెనీ వాళ్ళు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు మళ్ళా ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నారు. అందువల్ల పెండింగ్ అయిపోతుంది. నెక్స్ట్ హీరింగ్ లో కాకపోయినా నెక్స్ట్ హీరింగ్ లో కంపల్సరీగా వస్తుందనేసి తెలియవచ్చింది మనకు. ఈ విషయం అంతా నేను అబద్ధాలు చెప్పడం లేదు, నిజాలే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తమిళకి సంబంధించి తెలియదు కాబట్టి తెలియపరచ వచ్చింది. నేను కూడా మీలాగే ఒక సబ్బుని, ఇందులో నేను కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. నాకు చాలా అమౌంట్ రావాలి. నా కింద వాళ్ళు అప్లై అయిన వాళ్ళు కూడా చాలా మంది నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు. కావున నేను అబద్ధం చెప్పునని ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను. జరిగేదే చెప్తున్నాను. జరగనివి చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇది ఒకటి మీరు గమనించండి. కొంతమంది నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు, రాదు ఇది తెలుసు. దయచేసి అలా కామెంట్ చేయకండి. మీకు తెలియకుండా ఏమి మాట్లాడకండి. 71 మంది డైరెక్టర్స్ బయట వచ్చిన తర్వాతే, అలాగే రిలాక్సేషన్ అనేది వచ్చిన తర్వాతే కంపెనీ అనేది మూవ్ ఆన్ అనేది అవుతుంది. ఇక పేమెంట్ విషయం ఏమంటే, చాలా మంది జనవరి అనుకున్నాము, జనవరిలో వస్తుందనేసి కొంతమంది కొత్త వాళ్ళకి అనేసి చెప్తున్నారు. అలాగే మార్చి తర్వాత కంపెనీ అనేది మళ్ళీ రీఓపెన్ అవుతుందనేసి తెలియవచ్చారు. అది కూడా మార్చి తర్వాత కంపల్సరీగా ఏప్రిల్లో కంపెనీ స్టార్ట్ అవుతుంది కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో వర్క్ అయితే రన్ అవుతామండి. కంపల్సరీగా ఇదైతే నిజము, వాస్తవం, అబద్ధం కాదు. అందరూ అనుకుంటా ఉంటారు MyBee3 ఎత్తేసి. కంపల్సరీగా ఎండి సారు తను అనుకునేది సాధించి తీరుతారు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. కావున భయపడకండి, అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. ఈ హీరింగ్ కాకుండా నెక్స్ట్ హీరింగ్ అయినా సరే మనకు బెయిల్ అనేది కంపల్సరీగా వస్తుంది. రాకుండా ఉన్న క్వశ్చన్ అయితే లేదు. కొద్దిగా టైం పడవచ్చు, కానీ బెయిల్ అనేది అయితే మ్యాండేటరీ, కంపల్సరీగా వస్తుంది. కావున ఎవరైతే బాధపడకండి. బెయిల్ కంపల్సరీగా వస్తుంది. వచ్చిన తర్వాత కంపెనీ రన్ అవుతుంది. ఈ మంత్ ఎండింగ్ లోపలనే వస్తుంది, లేదా నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ లోన సంక్రాంతి లోపలైనా సరే వస్తుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదనేసి మనకు తెలిసి వచ్చింది. కావున అందరూ ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే వాళ్ళకి ఓపికగా సమాధానం చెప్పండి. మనకంతా మంచి రోజులు వస్తుంది. ఈ వీడియో నచ్చుంటే మీకు లైక్ చేయండి. మరొక విషయం ఏమిటంటే, ఏదైనా ఇంకొక విషయం ఏదైనా తెలిసిందంటే MyBee3 గురించి మీకు కంపల్సరీగా వీడియో ద్వారా తెలియపరుస్తాను. ఇంతవరకు జై.